హలో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి రవ్వ లడ్డు ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రవ్వ లడ్డు వచ్చేసి చాలా జ్యూసీగా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నేను చక్కెర పాకంతో చేశాను. ఇవాళ పాలు అనేది అసలు వేయలేదు. ఈ రవ్వ లడ్డుకు వచ్చేసి 1/2 కిలో మనం రవ్వ తీసుకుంటే 1/4 కిలో వచ్చేసి షుగర్ సరిపోతుంది ఫ్రెండ్స్. ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని హీట్ అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి కిస్మిస్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే జీడిపప్పులు కొన్ని వేసుకొని ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి ఈ కప్పుతోటి 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను. ఇలా రవ్వ మిగిలిన నెయ్యిలో వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మంట అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వ ఫ్రై అయిపోయేటప్పుడే పచ్చి కొబ్బరి తురుము కూడా 1 కప్పు తీసుకున్నా ఫ్రెండ్స్ నేను. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రవ్వ తీసుకున్న కప్పుతోటి సగం కప్పు వచ్చేసి షుగర్ తీసుకున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ చక్కెర అనేది బాగా కరిగేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఎలాచీ పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత నార్మల్గా ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మరీ తిక్కుగా అవసరం లేదు. ఈ చక్కెర బాగా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ మనము ఆఫ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వ ఉంది కదా, అది వేసుకొని మనం కలిపేసుకోవాలి. కొంచెం చల్లబడేంత వరకు మూత పెట్టేసుకొని తర్వాత లడ్డూలాగా చుట్టేసుకోవడమే ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటూ. ఇలా అన్ని లడ్డూలాగా చుట్టేసుకున్న తర్వాత ఒక 5 to 7 మినిట్స్ పాటు మనము ఒక ప్లేట్లో పెట్టామంటే ఇవి మొత్తము గట్టిగా అయిపోతాయి. చూడండి, ఆరిపోయిన తర్వాత బాగా గట్టి పడిపోయాయి. ఇప్పుడు వచ్చేసి మనము పిల్లలకి ఇచ్చామంటే సాయంత్రం టైంలో స్నాక్ లాగా చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చూడండి ఎంత జ్యూసీగా ఉందో లడ్డు అనేది. అంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.